ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అన్నది ఏంటంటే ఒక భార్యాభర్తల సంసారం లాంటిది. అలాగే ప్యాకేజ్ అనేటువంటిది ఏంటంటే సహజీవనం లాంటిది. ఇప్పుడు జనరల్గా ఈ మధ్య ఏదో వస్తుంది సహజీవనం, డేటింగ్, అదే టెస్టింగ్ అని. ఇది కూడా అలాంటిదే. ఈ చంద్రబాబు మోడీ గారు చేసేది కూడా సహజీవనం లాంటిదే. ఒక రకంగా అనైతికంగా అధర్మంగా చేసేదాన్ని సహజీవనం అంటారు. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉండేటువంటి దాన్ని. ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ అపనమ్మకం, ఇప్పుడు ఒక అపనమ్మకం, భార్యాభర్తల మధ్య అపనమ్మకం ఎప్పుడు ఉండదు. భార్యాభర్తలు కలిసి మెలిసి జీవిస్తూ ఉంటారు. కానీ ఈ సహజనం చేసే వాళ్ళ మధ్య అపనమ్మకాలు ఉంటాయి. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు విడిపోతారో తెలియదు. ఒకరి మీద ఒకరికి కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇద్దరికి ఉండదు. ఈ మోడీ గారు చంద్రబాబు చేసేది కూడా ఇప్పుడు అలాంటిదే. ఒక రకంగా సహజీవనం కాబట్టి అపనమ్మకం అన్నమాట. సో అలానే డబ్బులు ఖర్చు విషయంలో కూడా భార్యాభర్తలు అయితే చర్చుకొని పోతారు. భార్యను రాదు, భర్తలు భార్యను. ఎందుకంటే భార్య ఖర్చు పెట్టదని భర్తకు తెలుసు, భర్త ఖర్చు పెట్టడం ఆయన దాచి పెట్టాలని భార్య తెలుసు. కానీ ఈ సహజనం చేసే వాళ్ళు ఉన్నారే, డబ్బులు ఒకరికొకరు లిమిటెడ్ గా ఇచ్చుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి ఆమెకి తీసుకొచ్చి ఆయన కట్టలు ఇస్తారా సహజనం చేసేవాళ్ళు. ఎందుకంటే ఈమె అన్ని దాచిపెట్టుకొని వెళ్ళిపోద్దని. అలానే ఈ బాబు గారు మోడీ గారు కూడా ఏంటంటే ప్యాకేజ్ అనేటువంటిది ఇచ్చి ఇంతవరకే చేసుకుంటాడు, ఇంతవరకే చేయిద్దాం బాబుతో. ఎందుకంటే ఒకసారి హోదా అయితే ఇదేదో మన మాట వినకుండా పోతారని మోడీకి ఉండొచ్చు. అలానే బాబు గారికి కూడా ఏంటంటే నేను మళ్ళీ హోదా అడిగి ప్రత్యేకంగా నేను పోయి ఆడ ఎదుర్కోవటం, ఈ కేసులు బోసులు ఉన్నాయి కదా ఏంటంటే అతని ఉద్దేశం కావాలి. అందుకనే ఈ సహజీవనం అనేటువంటి దానికి వీళ్ళు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. సంసారం లాంటి మరి హోదాను వదిలిపెట్టి. అలానే పనుల తీరు కూడా, భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఏదైనా పని చేశారనుకోండి, పర్మనెంట్ గా ఉండేటట్టు శుభ్రంగా ఉండేటట్టు చేస్తారు. సహజనం చేసే వాళ్ళు ఎవరైనా పర్మనెంట్ చేయరు. వాళ్ళు ఏంటంటే ఏదో తాత్కాలికంగా రుద్దుకొని పోదాం, తాత్కాలికంగా పని చేసుకొని పోదాం అని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మోడీ గాని బాబు గారు అని అలా చేస్తున్నారు. బాబు గారు మొన్న ఈ సచివాలయం కడుతున్నారు తాత్కాలికంట. ఆడ 10 ఏళ్ళు ఉండేది కూడా వదిలిపెట్టి తాత్కాలికమైన 1200 కోట్లు పెట్టి కడుతున్నారు. అలానే పుష్కరాలు ఉన్నాయి, 2000 కోట్లు పెట్టారు. తోచినంత తన వాళ్ళతో దోచినంత దోచుకున్నారు. అలానే విదేశీ కంపెనీలకి ఏదో ప్లాన్ వేసేది ఇచ్చారు, దానికి 1200 కోట్లు అంట. సింగపూర్ వాళ్ళు కావాలి దానికి. అంటే తనకు అందుబాటులో ఉండేవారు అది దోచుకుంటున్నాడు. సహజనం చేసే వాళ్ళు అంతే కదా మరి దోచుకునేది. మోడీ కూడా తనకు కావాల్సిన తాను చేసుకుంటున్నాడు. ఏదో పానీలు ఏదో ప్యాకేజీ లాంటిది మొహాన్ని పడేస్తే బాబు గారు బోతలే అని. సహజీవనం చేసేవాళ్ళు ఆ విధంగా ఉంటారన్నమాట. అలానే భార్యాభర్తలు ఇద్దరు కూడా డబ్బుని దాచిపెట్టుకుంటారు, ఎందుకంటే ఫ్యూచర్ కోసం. కానీ సహజీవనం చేసే వాళ్ళు దాచిపెట్టుకుంటాం అనేటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒక అపనమ్మకం కదా. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా పురుషుడు కానీ స్త్రీ కానీ డబ్బులు దోచుకొని దాచిపెట్టుకుందాం, ఎప్పుడొకటి ఇడిపోదాం అనేటువంటిది ఉంటుంది. దీంట్లో మోడీ గారు కూడా ఏంటంటే ఎవరు కూడా అబద్ధాలు చెబుతారు. మోడీ గారు అబద్ధాలు చెబుతున్నారు, బాబు గారు కూడా అబద్ధాలు చేస్తున్నారు. ఎందుకంటే అబద్ధాల ద్వారా డబ్బులు సంపాదించాలని ఇతను. అతని ప్రయోగం అతనిది, ఇతని ప్రయోగం ఇతనిది. అలాగనే హక్కుల విషయం, హక్కులు ఉంటాయి. భార్య భర్తల హక్కులు ఉన్నాయి. భార్య మీద భర్తకు హక్కు ఉంటుంది, భర్త మీద భార్యకు హక్కు ఉంటుంది. కానీ సహజీవనం చేసే వాళ్ళ మీద భార్య భర్తలకు హక్కులు ఉండవు. భార్య మీద భర్తకు హక్కు ఉండదు. అంటే భార్య భర్త అనకూడదు వాళ్ళు. ఆ పురుషుడి మీద ఆ స్త్రీకి హక్కు ఉండదు, స్త్రీ మీద పురుషుడికి హక్కు ఉండదు. అట్లే వీళ్ళిద్దరు కూడా ఎంత అబద్ధాలు ఆడతారంటే 14వ ఆర్థిక సంఘం లో ఈ యొక్క హోదా ఇవ్వద్దన్నారని ఆయన అబద్ధాలు చెబుతారు. ఈయనేమో మరి రాష్ట్రాలు బాబు గారేమో సర్దుకుందాం, అదేమన్నా సంజీవన హోదా సంజీవన కాదు కదా అని ఈయన అబద్ధాలు చెబుతాడు ప్రజలకి. ఎందుకంటే సహజీవనం చేసే వాళ్ళు ఉన్నంతకాలం కలిసిమెలిసి ఉండాలని అర్థం చేస్తారు. ఈ జంట కూడా సహజీవనం చేసే జంట కాబట్టి ఇద్దరు అబద్ధాలు చెప్తూ ఉంటారు. అలాగనే అప్పుల విషయంలో కూడా భార్య భర్తలు ఏదైనా కలిసి ఉన్నారనుకోండి, అప్పులు ఇచ్చేవాడు మంచి జంట, పాపం అప్పిద్దాం, పాపం వ్యాపారం పెట్టుకుంటారు, అభివృద్ధి చెందుతారు అనుకుంటారు. సహజీవనం చేసే వాళ్ళకి ఎవరైనా అప్పిస్తారండి? మీరు చెప్పండి. సహజీవనం చేసేవాడికి ఎవడో అప్పుడేవాడు. ఎందుకంటే వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు, కలిసిమెలిసి ఎన్నాళ్ళు ఏ వ్యాపారం చేస్తారో తెలియదు. అందుకని సహజీవనం చేసే వాళ్ళకి అప్పేవరండి. అలానే మోడీ బాబు గారు సహజీవనం చేస్తున్నారు. మోడీ ఎన్ని చేసుకున్నా ఇక్కడ పరిశ్రమలు రావు. చంద్రబాబు గారు సింగపూర్ తిరిగినా, జపాన్ తిరిగినా ఎన్ని పరిశ్రమలు రావు. ఎందుకంటే ఇక్కడ ప్యాకేజ్ చేస్తున్నాడు కదా మోడీ గారికి మనకు హోదా ఇచ్చినట్లయితే పరిశ్రమలు వస్తాయి. 2 ఏళ్ల నుంచి తిరుగుతుండే ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి చెప్పండి. అంటే సహజీవనం చేసే వాళ్ళ దగ్గరికి ఎలా రారో వీళ్ళిద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు రావండి. ఇంకా అలానే వీళ్ళు ఒకళ్ళొకళ్ళు ఏంటంటే
భార్యాభర్తలు అయితే అర్థం చేసుకుంటారు. ఒకరిని మోసం చేయాలని ఇంకొకళ్ళు, ఒకరిని ఏదో చేయాలని ఇంకొకళ్ళు ఎప్పుడు ఆశించరు. కానీ సహజీవనం చేసే వాళ్ళు ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు మోసం చేసుకోవాలి, ఒకరి మీద ఒకరికి ఈర్ష ఉంటుంది. ఎప్పుడు వీరైతే ఎప్పుడు మనం మరి అబద్ధాలు ఆడవచ్చు, ఇద్దరు కూడా రెడీగా ఉంటారు అబద్ధాలు ఆడటానికి. అలానే నీ పిల్లలు నా పిల్లలు అనేటువంటిది ఉన్నది. ఈ పిల్లల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోరు. ఇద్దరు పుట్టిన పిల్లల విషయంలో కూడా ఆమె జాగ్రత్త తీసుకుంటుంది, ఈయన జాగ్రత్త తీసుకుంటాడు అని ఆమె ఇద్దరు వదిలేస్తారు. అంటే పిల్లలు కూడా ఒక రకంగా అనామకులు అయిపోతారు. ఈ మోడీ చంద్రబాబు యొక్క సహజీవనం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఒక రకంగా మరి ఆదరణ లేని వారిగా, పట్టించుకునే వారిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. బీజేపీ టీడీపీల కలయిక కూడా అటువంటిదే. ఒక రకంగా సహజీవనం చేసేటువంటి కలయికే. ఇద్దరికి లోపల దేశం ఉంటుంది, బయటికి చెప్పరు. మోసం చేయాలనేటువంటి సంకల్పం ఉంటుంది, బయటికి చెప్పరు. అవసరం వచ్చినప్పుడు ఇద్దరు కూడా అది చేసుకుంటారనమాట. ఆ మోసాలు, దగాలు ఇవన్నీ కూడా బయటికి మాత్రం చెప్పరు. ఆ విధంగా సహజీవనం సాగించడం జరుగుతుంది. అలాగే ఏదైనా భార్య భర్తల మధ్య ఉన్నటువంటిది సంబంధం శాశ్వతం. సహజీవనం చేసే వాళ్ళ మధ్య ఉన్నటువంటిది శాశ్వతం కాదు. అలాగని ఈ బాబు మోడీలు ఇద్దరు కూడా ఒకరికొకరు ఎంతగా తిట్టుకున్నా, ఎంతగా కోపం వచ్చినా, ఎంతగా తప్పులు చేసినా బయటికి పోయేటువంటి అవకాశం రానంత వరకు ఇద్దరు కలిసిమెలిసి ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, మోసం బయటపడ్డప్పుడు బయటకు పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇద్దరు కూడా అలా యాక్షన్ చేస్తూ ఉంటారు నిజంగా. సో ఆ విధంగా మరి ఒక విలువలు లేనటువంటిది, భార్యాభర్తలకైతే విలువలు ఉంటాయి, కానీ సహజీవనం చేసే వాళ్ళకి విలువలు లేవు. ఏదో కలిసి జీవిస్తున్నాం అనేటువంటిది. వీళ్ళిద్దరికి కూడా విలువలు లేవు. పార్లమెంట్ లోనే ఒకటి మాట్లాడతాడు, బయట ఒకటి మాట్లాడతాడు మోడీ గారు. బాబు గారు ఆంధ్రాలో ఒకటి మాట్లాడతాడు, తెలంగాణలో ఒకటి మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ లో హోదా గురించి ఒకటి మాట్లాడతాడు, ఢిల్లీ పోయి ఇంకోటి మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ లోనే ఒకసారి ఒకటేమో అవసరం అంటాడు హోదా, ఒకసారి ఇంకోసారి పోయి అది సంజీవని కాదంటాడు, దానివల్ల ఉపయోగం లేదంటాడు. ఒక్కోసారేమో నేను 10 ఏళ్ళు తీసుకొస్తానంటాడు, ఒకసారి దానివల్ల ఏందంటాడు. ఏం లేదు. ఇదంతా కూడా నైతిక విలువలు లేనటువంటి పనులు చేస్తున్నారు. వెంకయ్య నాయుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు, మోడీలందరూ కలిసి అనైతికమైనటువంటి, అధర్మమైనటువంటి ఒక సంసారం, సహజీవనం అనేటువంటి సంసారాన్ని చేస్తూ ఉన్నారు. మనకి నిజంగా ఆంధ్రప్రదేశ్ కి హోదా ఇస్తేనే నిజంగా భార్యాభర్తలు సంసారం అనేటువంటిది. హోదా ఇస్తేనే. ఈ యొక్క ప్యాకేజ్ అనేటువంటిది కేవలం సహజీవనం లాంటిది, సహజీవనం లాంటిది. ఇప్పుడు బాబు మోడీ చేసేటువంటిది సహజీవనమే, ఇది అనైతికము, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి.